ఓం నమో వెంకటేశాయ. నారాయణాఖ్యశిలోచ్చయసానుదేశే చామీకరాత్తనికేతన మధ్యభాగే మహోత్పలే సుషమయా పరిభాసమానం శ్రీవేంకటేశానమిహాశ్రయామః అని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ, వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ, పరమభావనమైన వారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీమద్ రామాయణంలోని అయోధ్యాకాండలో 64వ సర్గలో ఉండేటువంటి విశేషాలను మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. ఈ సత్కార్యక్రమాన్ని సంకీర్తనతో ప్రారంభించుకుందాం. దీనికోసం అన్నమాచార్య కళాకారులు శ్రీ గురజాడ మధుసూదన్ రావు గారు, వారి బృందం ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారితో ఆ గీతాలాపన చేయించుకుని పరమాత్మ యొక్క కృపకు పాత్రలవుదాం. వాల్మీకి గిరి సంభూత వాల్మీకి గిరి సంభూత రామసాగర గామిని పునాది భువనం పుణ్య పునాది భువనం పుణ్య రామాయణ మహానది రామాయణ మహానది సమమతి నని నీవే చాటుదు సమమతి నని నీవే చాటుదు రమణ నేరూపు నేరములవరివి సమమతి నని నీవే చాటుదు రమణ నేరూపు నేరములవరివి సమమతి నని నీవే చాటుదు రాక్షస సమితిలో రావణాదులైన రాక్షస సమితిలో నీవే దేవతలలో నీవే కావా రావణాదులైన రాక్షస సమితిలో నీవే దేవతలలో నీవే కావా భావింపన సురలు పగనీకు నేలైది భావింపన సురలు పగనీకు నేలైది ఈవల సురులేల హితులైరి భావింపన సురలు పగనీకు నేలైది ఈవల సురులేల హితులైరి సమమతి నని నీవే చాటుదువు రమణ నేరూపు నేరములెవ్వరివి సమమతి నని నీవే చాటుదువు
మొనరిల్చేరా సకల జంతువులకు చైతన్యుడవు నీవి ఒకరు నీకు పరాక మొనరిల్చేరా అకట కొందరి పాపాత్ములగజేసి అకట కొందరి పాపాత్ములగజేసి వెగలి కొందరి రుణ్య విధుల చేసి అకట కొందరి పాపాత్ములగజేసి వెగలి కొందరి రుణ్య విధులు చేసి సమమతినని నీవే చాటుదువు రమణనే రూపు నేరములెవ్వరివి సమమతినని నీవే చాటుదువు అటుగాన ఇట్టాయ అట్టాయ ననేల అటుగాన ఇట్టాయ అట్టాయ ననేల ఇటు నీ చిత్తము కొలది ఇంతేగాక అటుగాన ఇట్టాయ అట్టాయ ననేల ఇటు నీ చిత్తము కొలది ఇంతేగాక గటించి శ్రీ వెంకటపతి నీ దాసులు గటించి శ్రీ వెంకటపతి నీ దాసులు ఇటువలె ఘనులైరి ఇదివో నీ కృపను గటించి శ్రీ వెంకటపతి నీ దాసులు ఇటువలె ఘనులైరి ఇదివో నీ కృపను సమమతినని నీవే చాటుదువు రమణనే రూపు నేరములెవ్వరివి సమమతినని నీవే చాటుదువు రమణనే రూపు నేరములెవ్వరివి సమమతినని నీవే చాటుదువు చక్కటి సంకీర్తనను విన్నాం. అన్నమాచార్యుల వారు రచించినటువంటి సమమతినని నీవే చాటుదువు అనే కీర్తనను విన్నాం. పరమాత్మ ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటాడు, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. నాకు ఇష్టమైన వాడు, నాకు ద్వేష్యుడు అనేవారు ఎవరు ఉండరు, అందరి యందు నేను సమంగానే ఉంటాను. మరి దేవతలను రక్షించుడా రాక్షసులను శిక్షించుడా అనేది ఎట్లా అన్నట్లయితే వాళ్ళ కర్మ అది. ఎవరైతే అధికంగా పాపం చేశారో వాళ్ళు తమోగుణ ప్రాధాన్యంతో కూడిన జీవనాన్ని పొంది రాక్షసులుగా మారుతూ ఉంటారు. వాళ్ళు నిన్ను అంతర్యామిగా చైతన్యంగా భావించకుండా రెండో వ్యక్తిగా భావిస్తూ నీపై ద్వేషాన్ని పెంచుకుని వాళ్ళు మరింత తమోగుణాన్ని పెంచుకుంటూ అధోగతులకు పాలవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళను నువ్వు ఉద్ధరించడం కోసమే వాళ్ళని సంహరిస్తూ ఉంటావు. ఎవరైతే అంతర్యామిగా సర్వభూతముల యందు ఉండే చైతన్యంగా తెలుసుకుని భావిస్తూ ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళే దేవతలు, సత్వగుణ సంపన్నులు. వాళ్ళు నీ యందు అనురక్తితో భక్తితో ఉంటారు. వాళ్ళను నువ్వు రక్షిస్తూ ఉంటావు. మరి నేనేం చేయాలి అన్నట్లయితే
ఓ వెంకటపతి పాపములు పోగొట్టేవాడా, నేను నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను. నీ యొక్క కృప నా యందు గట్టిగా ప్రసరింపచేయి. తద్వారా నేను కూడా నాలో ఉండేటువంటి తమో గుణాన్ని పోగొట్టుకుని సత్వగుణ ప్రాధాన్యం కలిగిన జీవనాన్ని పొందగలను. తద్వారా నీకు హితుడనవుతాను. ఓ స్వామి, నన్ను ఉద్ధరించు అనే అద్భుతమైనటువంటి భావనతో ఆ అన్నమాచార్య స్వాముల వారు సంకీర్తన చేశారు. అటువంటి కీర్తనను మనం విన్నాం. ఆ స్వామిని అదేవిధంగా భావన చేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ఈ సంకల్ప వాక్యాలతో ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం చతుషష్టితమ సర్గ శ్లోక పారాయణం తథా ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్న పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుషష్టితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. యాంతి శూరా గతిం యాంచ
సంగ్రామేష్వనివర్తినః హతాస్త్వవిముఖా పుత్ర గతిం తాం పరమాం వ్రజ. సహజంగా మరణం అనేది అనేక రకాలుగా వస్తూ ఉంటుంది. ఆ మరణం ప్రాప్తించినటువంటి తీరుని బట్టి కూడా వారికి ఉత్తమగతులు అధమగతులు ఇలాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అంటారు. మరి యుద్ధంలో పోరాడి ఆయుధములకు తన గుండెను చూపించి ఆ ఆయుధముల ద్వారా మరణించినటువంటి వారికి వీరస్వర్గము వస్తుంది అని అన్నారు. అందుకనే మహాభారతంలో కూడా కౌరవులలో పోరాడినటువంటి వారు బ్రతికి ఉండగా అనేకమైనటువంటి కొన్ని అకృత్యాలు చేసినప్పటికీ పోరాడి యుద్ధంలో మరణించినటువంటి వారికి మాత్రము వీరస్వర్గమే ప్రాప్తించింది అని అన్నారు. అలాగా ఆయుధముల ద్వారా ఆయుధములకు తమ ప్రాణములు ఎదురొట్టి పోరాడినటువంటి వారికి ఆ ఆయుధముల ద్వారా మరణించినటువంటి వారికి వీరస్వర్గం అనేది ప్రాప్తిస్తుంది అనేది ధర్మశాస్త్రంలో తెలియజేయబడింది. మరి ఇక్కడ మునికుమారుని యొక్క తండ్రి అంటూ ఉన్నాడు. దశరథుడు ప్రయోగించినటువంటి ఆయుధముకు తన ప్రాణమును కోల్పోయినటువంటి ఆ మునికుమారుడు అలా పడి ఉన్నాడు కదా. అక్కడికి వచ్చి ఆ మునికుమారుణ్ణి చూస్తూ ఎంతో బాధపడుతూ, మరి ఆ మునికుమారుణ్ణి లేనాయనా మాకు దిక్కెవరు, మాకు సేవ చేసేదెవరు, నీలాంటి ఉత్తముడైనటువంటి కుమారుణ్ణి మేము కోల్పోయామే అని చెప్పి అంటూ, మరి నీవు ఈనాడు యముడి దగ్గరికి వెళ్ళిపోవద్దు, నేను రేపటి వరకు ఉండు, మనందరము కలిసి వెడదాము, నేను యమధర్మరాజుని ప్రార్థించి అయినా సరే నిన్ను బ్రతికించుకుంటాను అని చెప్పి ఆ చనిపోయినటువంటి కుమారుడు వద్ద ఆ మునికుమారుడు యొక్క తండ్రి గారు ఆయన పరిపరి విధాలుగా శోకిస్తూ మాట్లాడినప్పటికీ కూడా ఆయనకు కూడా తెలుసు కదా, ఒకసారి మరణించినటువంటి వాడు బ్రతకడం అనేది అసాధ్యము అని చెప్పి, అందుకని అతని యొక్క ఆ పితృప్రేమతోటి అతనిని లేనాయనా అని చెప్పి ఎన్నోసార్లు సంబోధిస్తూ ఎన్నో విధాలుగా పిలిచి ప్రాధేయపడినట్టుగా పిలిచి బాధపడి శోకించినప్పటికీ కూడా సరే ఆ కుమారుడు చనిపోయాడు అనే విషయానికి నిర్ణయానికి వచ్చినటువంటి వాడై, మరి చనిపోయినటువంటి వాడికి ఉత్తమమైనటువంటి గతులు కలగాలి కదా. అందుకని ఈ మునీశ్వరుడు తన కుమారుడు గురించి ఈ విధంగా అంటున్నాడు. 41వ శ్లోకాన్ని చూచినట్లయితే, అపాపోసి యదా పుత్ర నిహత పాపకర్మణ తేన సత్యేన గచ్చాసు ఏ లోకాశస్త్రయోధినాం. రాజు ప్రయోగించినటువంటి అస్త్రము వలన ఈ మునికుమారుడు చనిపోయాడు. కావున ఒకవేళ ఈ మునికుమారుడు యొక్క జీవితంలో ఏదైనా పాపం ఉన్నప్పటికీ కూడా ఆ పాప ప్రాయశ్చిత్తం అనేది జరిగిపోయింది అని అంటున్నారు. అందుకంటే పెద్దలు చెబుతూ ఉంటారు, మనకేదైనా కష్టములు కనుక వచ్చాయి అంటే ఆ కష్టముల గురించి ఎక్కువగా దిగులు పడకూడదు. ఎందుకంటే ఆ కష్టములు రావటం అనేది మన పాపములను ప్రక్షాళన చేయటానికి, అలా కష్టములను అనుభవించడం ద్వారా మన పాపాలన్నీ కూడా ప్రక్షాళన గావించబడి ఆ తరువాత మనం సుఖములను పొందగలుగుతాము. కావున కష్టములు అవమానములు ఇవన్నీ కూడా మన పాప ప్రక్షాళన కోసమే. మనం చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తంగానే వాటిని పొందుతాం. కావున వాటిని అనుభవించి ఆ తరువాత సుఖాన్ని పొందాలి తప్ప కష్టములు వచ్చేసాయి అని చెప్పి మనస్సును దిగులుపరుచుకుని ఇక జీవితం వ్యర్థము అని అనుకుంటే ఆ తరువాత రాబోయేటటువంటి అభ్యుదయాన్ని మనం కోల్పోతాము. కావున కష్టములు కూడా మన పాప ప్రాయశ్చిత్తం కోసమే వస్తాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, కుమారా, ఉత్తముడు అయినటువంటి నీవు, చక్కగా నిత్యకర్మానుష్ఠానములన్నీ చేసేటటువంటి నీవు, తల్లిదండ్రులను పోషించేటటువంటి నీవు, సేవించేటటువంటి నీవు ఇటువంటి మరణాన్ని పొందకూడదు. ఈ విధంగా ఒక ఆయుధము చేత నీకు తెలియకుండా ప్రయోగించబడినటువంటి ఒక ఆయుధము చేత నీవు మరణించావు అంటే మరి ఇది కొంత దారుణమైనటువంటి మరణము కదా. ఇలాగ పీడించబడి బాధతోటి మరణించావు అంటే ఇది కొంత
ఇబ్బందికరమైనది కదా. అయితే ఇలాగ రాజుగారి యొక్క బాణమునకు బాధించబడి మరణించడం ద్వారా నీ జీవితంలో ఏదైనా నువ్వు చేసినటువంటి పొరపాట్లు కానీ పాపం కానీ ఉంటే ఆ పాప ప్రాయశ్చిత్తం అనేది జరిగిపోయింది. అసలు నువ్వు పుణ్యాత్ముడవే అయినప్పటికీ కూడా తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఏమైనా చిన్నతనంలో కానీ ఏమైనా ఉండి ఉన్నట్లయితే కనుక ఆ పాపానికి కూడా ప్రాయశ్చిత్తము ఈ రాజుగారి యొక్క బాణఘాతము ద్వారా నీవు మరణించడం ద్వారా ఆ బాధ ద్వారా ప్రాయశ్చిత్తం అనేది జరిగిపోయింది. కావున ఇక నీవు పరిపూర్ణమైనటువంటి పుణ్యాత్ముడవు, నీకు పూర్తిగా పుణ్యగతులు ఉత్తమగతులు స్వర్గమే ప్రాప్తిస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తూ పాపకర్మణ యదా నిహత. ఇదిగో ఈ దశరథ మహారాజు చేత, పాపాత్ముడైనటువంటి దశరథ మహారాజు చేత అని అంటున్నాడు. ఏమిటి అంటే మరి అనాలోచితంగా ఇలాగా అస్త్రాన్ని ప్రయోగించడం అనేది మరి పాపాత్ముల యొక్క లక్షణం కదూ. తనకు శబ్దభేది విద్య వచ్చు కదా అని చెప్పి కనీసం లక్ష్యాన్ని కూడా చూడకుండా నిర్లక్ష్యంగా ఇలాగా శాస్త్రాన్ని ప్రయోగించి ఒక ప్రాణం తీయటం అనేది పాపపు లక్షణం కదా. అందుకని ఇటువంటి వాడైన రాజుగారి యొక్క చేతిలో నువ్వు ఆ అస్త్రమునకు బలయ్యావు. కావున అలా బాధ పెట్టబడినటువంటి నీవు ఆ బాధతోటే పాప ప్రాయశ్చిత్తం అయిపోయింది. యదా నిహత, ఎప్పుడైతే నువ్వు రాజుగారి యొక్క బాణము చేత చంపబడ్డావో అప్పుడే అపాపోసి, నీ పాపమంతా కూడా తొలగిపోయింది. నీలో ఏదైనా ఇసుమంతం ఉన్నట్లయితే తొలగిపోయింది. నువ్వు పరిపూర్ణమైన పుణ్యాత్ముడు అయ్యావు. తేనా, ఈ విధంగా పాప ప్రాయశ్చిత్తము కూడా జరిగిపోవటం వలన సత్యేనా, నీలో ఉన్నటువంటి ఆ సత్యసంధత అలాగే ధర్మనిరతి, దీని ద్వారా శస్త్రయోధినాం ఏ లోకా ఆశుతాన్ గచ్చ, ఆయుధములను ధరించి ఆయుధములకు ఎదురేగి ఆ ఆయుధముల చేత మరణించినటువంటి యోధుల యుద్ధంలో వీరులు ఎవరైతే ఉంటారో ఆ వీరులు పొందేటటువంటి స్వర్గాన్ని, ఉత్తమమైనటువంటి గతులను నీవు కూడా పొందెదవుగాక అని అన్నాడు. అదేంటండి, ఇక్కడ మునికుమారుడు ఏమైనా యుద్ధం చేశాడా అని అంటే, మునికుమారుడు యుద్ధం చెయ్యకపోయినప్పటికీ దశరథుడు ప్రయోగించినటువంటి ఆ బాణఘాతం వల్ల మరణించాడు. పైగా ఆ దశరథుణ్ణి ఏమీ అనకుండా అతడికి క్షమాభిక్ష పెట్టినట్లుగా ఈ విషయాన్ని నా తల్లిదండ్రులకు తెలియజేయి, లేకపోతే నీకు వంశనాశనం అయిపోతుంది అని చెప్పి ఆ తనను వధించినటువంటి, తన మీద బాణప్రయోగం చేసినటువంటి దశరథుని మీద కూడా కరుణనే చూపించాడు. కావున ఈ విధంగా ఆ అస్త్రమునకు బలై అస్త్రం ప్రయోగించినటువంటి వాడి మీద కూడా కరుణ చూపించాడు. కావున యుద్ధంలో అస్త్రములకు ఎదురేగి ఆ అస్త్రముల వల్ల మరణించినటువంటి వీరులు ఎవరైతే ఉంటారో అటువంటి వీరులు పొందే వీరస్వర్గాన్ని నీవు పొందేదవుగాక. తాన్ గచ్చ, అటువంటి లోకాలు నీవు పొందుతావు నాయనా అని అన్నాడంటే, ఈ మునీశ్వరుడు తన కుమారుడు మరణించేశాడు అనే విషయాన్ని ఆయన దిగమింగుకుని ఆ విషయాన్ని ఒప్పుకుంటూ ఇక తన కుమారుడు బతకడు కానీ తాను అతనికి మాత్రం ఉత్తమగతులు కలగాలి అని చెప్పి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఎందుకు అంటే మరి ఇక్కడ తాపసుడైనటువంటి మునికుమారుడికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది, మోక్షాన్ని పొందుతావు అని చెప్పవలసి ఉండగా మరి మునీశ్వరుడు నీవు వీరస్వర్గాన్ని పొందుతావు, వీరులు పొందేటటువంటి వీరునిలాగా నీవు మరణించావు, కావున వీరులు పొందేటటువంటి స్వర్గాన్ని పొందుతావు అని చెప్పి అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ద్వావిమౌ పురుషౌ లోకే సూర్యమండల భేదినౌ పరివ్రాడ్ యోగయుక్తశ్చ శరేణాభిముఖోహత అని చెబుతూ ఈ లోకంలో ఇద్దరు సూర్యమండలాన్ని కూడా అతిక్రమించి సూర్యమండలాన్ని భేదించుకుని మోక్షాన్ని పొందుతారు అన్నారు. ఎవరు వారు అని అంటే ఇద్దరు అన్నారు. ఎవరు వారు అంటే యుద్ధంలో శస్త్రం అంటే వీరోచితంగా పోరాడి ఆ శస్త్రముల చేత వధించబడినటువంటి వారు, అలాగే యోగముతో ఉన్నటువంటి పరివ్రాజకులు అంటే సర్వమును కూడా విడిచిపెట్టి భగవంతుని యందే తమ మనస్సును లగ్నం చేసినటువంటి పరివ్రాజకులు, సన్యాసులు ఎవరైతే ఉన్నారో
వారు సూర్యమండలాన్ని కూడా భేదించుకుని ఆ మోక్షాన్ని పొందుతారు, వీరస్వర్గాన్ని కూడా పొందుతారు అని చెప్పి అన్నారు. మరి అలాగ ఇక్కడ శరేణాభిముఖోహత, ఆ శరము చేత వధించబడినటువంటి వారు అటువంటి సూర్యమండలాన్ని భేదించుకుని అలాగా వీరస్వర్గాన్ని మోక్షాన్ని కూడా పొందుతారు అని చెప్పారు కదా. కావున ఇక్కడ ఈ మునికుమారుడు దశరథుని యొక్క శరమునకు బలయ్యాడు కావున, శరము చేత వధించబడ్డాడు కావున ఇతడికి కూడా అటువంటి ఉత్తమగతి కలుగుతుంది అని చెప్పి మరి ఆ మునీశ్వరుడు అంటూ మరో మాట కూడా అంటున్నాడు. ఏమని? యాంతి సూరా గతిం యాంచ సంగ్రామేష్వనివర్తినః హతాస్త్వభిముఖా పుత్ర గతిం తాం పరమాం వ్రజ. సంగ్రామేషు, యుద్ధములలో, అనివర్తినః, ప్రాణములు పోయేటటువంటి పరిస్థితుల్లో కూడా వెనుదిరగనటువంటి వారు ఎవరైతే ఉంటారో వీరులు, శూరాహ, వీరులు ఎవరైతే ఉన్నారో, అభిముఖాహ, తన ఎదురుగా మృత్యువు నుంచుని ఉన్నా సరే ఎదురేగి పోరాడేటటువంటి వారు, ఆ శత్రువులకు ఎదురేగి పోరాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు యుద్ధంలో హతాహ, మరణించినట్టయితే, యాం గతిం యాంతి, అలాంటి వీరులు ఎటువంటి గతిని పొందుతారో, ఎటువంటి ఉత్తమమైనటువంటి వీరస్వర్గాన్ని పొందుతారో, తాం పరమాం గతిం వ్రజ, అటువంటి ఉత్తమమైనటువంటి వీరస్వర్గాన్ని, ఉన్నతమైనటువంటి ఉత్తమ గతులను నీవు పొందునాయనా అని మునీశ్వరుడు ఆ మునికుమారుడితోటి అంటూ ఉన్నాడు. అంటే ఆ మునికుమారుడికి ఉత్తమమైన గతులు కలగాలి అని చెప్పి ఈయన కోరుకుంటూ, యాంగతిం సగరశ్చైభ్యః దిలీపో జనమే జయః నహుషో దుందుమారశ్చ ప్రాప్తిస్తాంగచ్చ పుత్రక. మరి ఎంతోమంది మహాత్ములు ఈ దశరథుని యొక్క వంశంలో పూర్వీకులు ఎంతోమంది ఉన్నారు. అంతకుముందు కూడా ఎంతోమంది మహాత్ములు అంటే దానము యందు, ధర్మము యందు, యుద్ధంలో వీరత్వాన్ని చూపించడం యందు అన్నింటిలో కూడా వీరులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా ఏ గతిని పొందారో వారు పొందినటువంటి ఉత్తమమైనటువంటి గతులను నీవు పొందాలి నాయనా అని అంటూ, యాం పుత్రక, నా చిన్న కుమార, చిన్న అంటే బిడ్డ అని ఉద్దేశం అన్నమాట, బిడ్డ కుమార, సగరహ, సగర చక్రవర్తి ఏ గతిని పొందాడో అటువంటి గతిని నీవు పొందుతావు నాయన అన్నాడు. సగర చక్రవర్తి ధర్మంగా రాజ్యాన్ని పరిపాలించాడు. తన జ్యేష్ఠ కుమారుడైనటువంటి అసమంజసుడు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడని, ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు? ఆ సరయూ నదీ తీరంలో అసమంజసుడు వెళుతూ ఉంటే అక్కడ ఆడుకుంటూ ఎవడైనా చిన్నపిల్లవాడు కనుక కనిపిస్తే ఆ పిల్లవాడిని తీసి సరయూ నదిలో పడేస్తే వాడు విలవిలలాడుతూ నదిలో మునిగిపోతూ ఉంటే అది చూచి ఆనందిస్తూ ఉండేవాడు అసమంజసుడు. అయితే అసమంజసుడికి ఆ విధమైనటువంటి ప్రవృత్తి రావడానికి వేరే వేరే కారణాలు, పూర్వజన్మ వాసనా ఫలము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా తన జ్యేష్ఠ కుమారుడైనటువంటి వాడు అసమంజసుడు, మరి ఆ అసమంజసుని యొక్క చారిత్రం సవ్యంగా లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సగరుడి దగ్గరికి వచ్చి చెబితే, సగరుడు ఏమాత్రము ఆలోచించకుండా రాజు యొక్క కర్తవ్యం ప్రజలను పరిపాలించడం, ప్రజలను రక్షించడమే, ప్రజలకు కంటకంగా మారినటువంటి వాడు రాజకుమారుడైనా, యువరాజు అయినా, భావి సామ్రాట్టు అయినప్పటికీ కూడా అతన్ని విడిచిపెట్టవలసిందే అని చెప్పి సగరుడు తన కుమారుడైనటువంటి అసమంజసుడిని రాజ్యం నుండి బహిష్కరించేశాడు, రాజధాని నుండి బయటకు పంపేశాడు. ఇలాగా ప్రజల కోసం, ధర్మము కోసము అని తన కుమారుణ్ణి వదులుకున్నటువంటి వాడు సగర చక్రవర్తి. అంతేకాదు అశ్వమేధయాగాన్ని చేసి ఉత్తమమైనటువంటి గతులను పొందినటువంటి వాడు. కావున అటువంటి సగర చక్రవర్తి ఎటువంటి ఉత్తమమైనటువంటి గతులను పొందాడో, ధర్మము కోసము, ప్రజల కోసము నిలబడినటువంటి వాడు, యాగములు చేసి దేవతానుగ్రహం పొందినటువంటి వాడైన ఆ సగర చక్రవర్తికి ఎటువంటి ఉత్తమ గతులు కలిగాయో అటువంటి ఉత్తమ గతులే నీకు కలుగుతాయి నాయన అని అన్నాడు. అంతేకాదు శైబ్యుడు అని చెప్పి అంటూ మరి శిబి చక్రవర్తి మొదలైనటువంటి వారు
ఇంకా దానములు చేయటం ఎందు శూరత్వము అంటే కేవలం యుద్ధంలోనే కాదు, దాన ధర్మ యుద్ధేషు అని చెప్పి అన్నారు. అంటే దానం చేయటంలోనూ ధర్మాన్ని పాటించడంలోనూ యుద్ధంలోనూ కూడా వెనుకాడనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారినే వీరులు శూరులు అని చెప్పి అనాలి అని అన్నారు. మరి అటువంటి వారైనా అంటే ఏమిటి, తమకు ప్రాణహాని కలుగుతుంది అన్న, తన శరీరంలో కొంత భాగాన్ని మాంసాన్ని తీసి ఇచ్చివేయాలి అనే పరిస్థితి వచ్చినా, తన ప్రాణములు పోతాయి అనే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఇతరులకు సహాయం చేయటం కోసం ఇతరుల ప్రాణములకు తమ ప్రాణములను అడ్డువేసేటటువంటి వారైనా శివచక్రవర్తి మొదలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి గతులను, ఉత్తమమైనటువంటి గతులను పొందారో అటువంటి ఉత్తమ గతులను నీవు పొందాలి నాయనా. దిలీప మహారాజు ఎటువంటి గతులను పొందాడు? దిలీపుడు కూడా గోవుని సేవించి వశిష్ఠ మహర్షి యొక్క అనుజ్ఞతోటి గోసేవ చేసి, అదేవిధంగా అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు చేసి, అలాగే తన పరాక్రమంతో ఆ రాజ్యాన్ని ఎంతో చక్కగా సంరక్షించినటువంటి వాడు. అంతేకాదు దిలీపుడు ఒకానొక సందర్భంలో గోవుని సంరక్షించేటటువంటి సందర్భంలో ఆ గోవుని ఒక పులి ఒక సింహము ఆక్రమించేటప్పటికీ ఆ సింహాన్ని వధించాలి అని చెప్పి దిలీప చక్రవర్తి తన బాణాన్ని తీయబోతే ఆ బాణము రాదు, చిత్రార్పిత అంటే ఒక చిత్రములాగా అతను బిగుసుకుపోతాడు. ఈ వెనక్కి పెట్టినటువంటి చెయ్యి అలాగే ఉండిపోతుంది. అప్పుడు ఆ సింహము మాట్లాడుతూ ఉంటుంది, ఏమని? అలమ్మహీపాల తవశ్రమేణ ప్రయుక్తమప్యస్త్రమితో వృధా స్యాత్ నపాద పోన్మూలన శక్తిరమ్హ శిలోచ్ఛయే మూర్ఛతి మారుతస్య అని. దిలీప మహారాజా, నువ్వు చాలా పరాక్రమం కలిగినటువంటి వాడివి, ఆ విషయంలో సందేహం లేదు. అయినప్పటికీ కూడా నీ పరాక్రమము, నీ శస్త్రప్రయోగము, నీ అస్త్రప్రయోగములు నా దగ్గర పనిచేయవు. నేను పరమేశ్వరుని యొక్క సేవకుడిని, కావున నీవు నన్నేమీ చెయ్యలేవు అని చెప్పి ఈ గోవు నేను ఉండేటటువంటి ఈ ప్రదేశానికి వచ్చింది. పరమేశ్వరుడు ఈ ప్రదేశానికి వచ్చినటువంటి జంతువులను భక్షిస్తూ జీవించమని చెప్పి నాకు ఆనతి ఇచ్చాడు. ఇది పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఆనతి, కావున నేను ఈ గోవుని వధించేసి తినేస్తాను అంటే అప్పుడు దిలీప మహారాజు చెబుతాడు, దిలీప చక్రవర్తి ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి దిలీప చక్రవర్తి ఒక గోవును సంరక్షించలేకపోయాడు అని అంటే నా వంశానికే చెడ్డ పేరు వస్తుంది. కావున నీవు నా ప్రాణములు తీసుకుని నా దేహంతో నీ ఆకలిని తీర్చుకుని ఆవుని మాత్రము విడిచిపెట్టమని అంటే అప్పుడు ఆ సింహం అంటుంది, అల్పస్య హేతోరు బహుఘాతమిచ్చన్ విచారమూఢ ప్రతిభాసిమేత్వం అని అంటూ, దిలీప చక్రవర్తి నీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయ్యా, పైగా నువ్వు నవమయ కాంతిమయం వపుశ్చ అని అంటూ నువ్వు చక్కటి వయస్సులో ఉన్నావు, శక్తివంతమైనటువంటి దేహము, కాంతివంతమైనటువంటి తేజస్సుతో కూడినటువంటి దేహము, సుఖములను అనుభవించడానికి యోగ్యమైనటువంటి శరీరంతో ఉన్నటువంటి నీవు, చక్రవర్తిమైనటువంటి నీవు ఒక ఆవు కోసమని చెప్పి నీ ప్రాణత్యాగం చేస్తున్నావు అంటే అది నువ్వు ఆలోచించడం లేదా? నీ గురువు గారు కోపకిస్తానంటావా? ఇటువంటి గోవులను కోట్ల కొలది నువ్వు మీ గురువు గారికి ఇవ్వవచ్చులే, కావున ఈ గోవుని నాకు విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో, నువ్వు నన్నేమీ చేయలేవు అని అంటే గోవును గురువుగారు కోప్పడతారు అని నా బాధ కాదు. నా రక్షణలో ఉన్నటువంటి ఒక గోవు వధించబడుతూ ఉంటే అలా రక్షించలేనటువంటి నేను క్షతాత్కిలత్రాయత ఇత్యుదగ్ర క్షత్రస్య శబ్దో భువనేశ్వరుడ రాజ్యేన కిం తద్విపరీత వృత్తే ప్రాణైరుపక్రోశ మలీమసైర్వా అని చెప్పి నీవు చెప్పినట్లుగా నేను నా ప్రాణములు రక్షించుకు వెళ్ళిపోతే క్షత్రియుడినెట్లా? క్షత్రియుడు అంటే కనుక ఇతరుల యొక్క ఆపదలను తీర్చి వారిని రక్షించేవాడే క్షత్రియుడు. ఇలా గోవును రక్షించలేకుండా నా ప్రాణాలు కాపాడుకుని వెళ్ళిపోతే నేను క్షత్రియుడిని కాదు, పైగా గోవును కూడా రక్షించలేకపోయాడు దిలీపుడు అనే అపవాదతోటి మలినమైనటువంటి ఈ ప్రాణములు నాకు అవసరం లేదు, కావున నా ప్రాణములు తీసుకుని నన్ను భక్షించి ఆ గోవుని విడిచిపెట్టేయి అని చెప్పి దిలీప మహారాజు సింహంతో చెబుతాడు. అంటే తన కర్తవ్యం కోసము, ఇతరులను రక్షించడం కోసము అని చెప్పి తన ప్రాణములను సైతము పణంగా పెట్టినటువంటి వాడైన దిలీప మహారాజు
ఎటువంటి ఉత్తమమైనటువంటి గతులను పొందాడో అటువంటి ఉత్తమమైనటువంటి గతులను నీవు పొందాలి అని చెప్పి అన్నారు. మరి జనమేజయ అని చెప్పి అన్నారు. సహజంగా జనమేజయుడు అంటే పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు మహాభారతంలో వస్తాడు అని అనుకుంటాం. కానీ జనమేజయుడు అనేవాడు మరొకడు కూడా ఉన్నాడనే విషయం దీని ద్వారా తెలుస్తున్నది. అంతేకాదు జనమేజయ శబ్దానికి అర్థం చెబుతూ జనాన్ శత్రూన్ ఏజయతి కంపయతి స్వపరాక్రమేణ స్వప్రతాపై అని అంటూ తన ప్రతాపంతో శత్రువులను భేదించేవాడు, శత్రువులతోటి తన పరాక్రమంతో ఎదురేగి నిలిచి యుద్ధం చేసేటటువంటి వీరుడు అని అర్థం కూడా ఉన్నది. మరి ఆ విధంగా శత్రువులకి ఎదురేగి పోరాడేటువంటి వీరుడైనటువంటి వాడు దిలీప మహారాజు అనే అర్థం కూడా ఇక్కడ మనకు తెలుస్తున్నది. అంతేకాదు నహుష చక్రవర్తి, నహుషుడు కూడా ఎంతో గొప్పవాడు. అంబరీషుని యొక్క కుమారుడిగా చెబుతారు. మరి ఆ నహుష చక్రవర్తి తాను ఎన్నో యజ్ఞయాగాదులను ఆచరించాడు, ఎంతో కాలము తపస్సు చేశాడు. ఎంతటి యోగ్యుడు అని అంటే ఎన్నో ధర్మములు తెలిసినటువంటి వాడు. ఎంతటి యోగ్యుడు అంటే చెబుతారు, ఒకానొక సందర్భంలో ఇంద్రుడు ఆ వృత్రాసురుణ్ణి వధించిన తర్వాత బ్రహ్మహత్యా పాతకంతో మరి ఆ ఇంద్రసింహాసనం మీద కూర్చోలేక అతడు కనిపించకుండా వెళ్ళిపోతే ఇంద్రసింహాసనం ఖాళీగా ఉన్నది. ఖాళీగా ఉండేటప్పటికీ మరి ఏం చేయాలో తెలియలేదు దేవతలందరికీ. బృహస్పతిని అడిగితే భూలోకంలో నహుష చక్రవర్తి ఉన్నాడు, అతడు చాలా యోగ్యమైనటువంటి వాడు, ఇంద్రసింహాసనంలో కూడా కూర్చోబెట్టడానికి యోగ్యుడు అని చెప్పి అన్నారు. అనేటప్పటికీ ఆ నహుషుణ్ణి తీసుకువచ్చి ఇంద్రసింహాసనం మీద కూర్చుండబెట్టారు. కొంతకాలం నహుషుడు కూడా ఇంద్రుడిలాగా పరిపాలించాడు. మరి అంతడంటే బ్రతికి ఉండగానే ఇంద్రసింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడు, ఈ దేవతలకు కూడా పూజనీయుడైనటువంటి వాడు నహుషుడు. మరి రాముడి యొక్క వంశంలో పూర్వీకుడు, ఆ దశరథుని యొక్క వంశంలో పూర్వీకుడు. అటువంటి నహుషుడు ఏ ఉత్తమమైనటువంటి గతులను పొందాడో అటువంటి ఉత్తమమైనటువంటి గతులను నీవు పొందుతావు నాయనా అని అన్నారు. దుందుమారశ్చ, దుందుమారుడు బృహదశ్రుని యొక్క కుమారుడిగా చెబుతారు. హరివంశం మొదలైనటువంటి గ్రంథాల్లో ఉన్నదన్నమాట. అలాగే దశరథుని యొక్క పూర్వీకుడు అనమాట. ఆ దుందుమారుణ్ణి కువలయాశ్వుడు అని కూడా అంటారు. అంటే అశ్వముతోటే భూమండలం చుట్టూ కూడా ప్రదక్షిణం చేయగలిగినటువంటి అంతటి గొప్పదైనటువంటి అశ్వం కలిగినటువంటి వాడు ఎంతో గొప్ప వీరుడు. అతడికి మొత్తం 100 మంది అన్నదమ్ములు వారు. ఆ బృహదశ్వుని యొక్క కుమారులు 100 మంది అయితే ఆ దుందువు అనే ఒకనొక రాక్షసుడు మహర్షులను పీడిస్తూ ఉన్నాడు. అతడు సముద్రంలో దాగి అందరినీ పీడిస్తూ బాధ పెడుతూ ఉంటే ఆ సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి అడవిలో తపస్సు చేసుకునే మహర్షులు వచ్చి ఇలాగా ఆ దుందువు అనే రాక్షసం ద్వారా మేము పీడించబడుతున్నాము, మేము తపస్సు చేసుకోలేకపోతున్నాము అంటే మరి ఈ 100 మందిని కూడా పంపిస్తాడు మహారాజు. పంపిస్తే ఆ దుందువు సముద్రం నుండి లేచి ఒకేసారి పైకి వచ్చి తన నోటి నుండి విడిచినటువంటి ఆ అగ్ని ద్వారా 99 మంది కూడా అందరూ మరణించేస్తారు. అయితే ఒక్కడు ఈ కువలాశ్వుడు దుందుమారుడు మాత్రము మిగులుతాడు. ఆ దుందుమారుడు ఆ దుందువుతోటి యుద్ధం చేసి కొన్ని రోజుల పాటు యుద్ధం చేసి తన పరాక్రమంతో ఆ దుందువుని వధించేస్తాడు. అలా దుందువు అనే రాక్షసుణ్ణి వధించినటువంటి వాడు కావున అతడిని దుందుమారుడు అనే పేరుతోటి అప్పటి నుంచి కూడా కీర్తిస్తూ ఉన్నారన్నమాట కువలయాశ్వుణ్ణి. అలాగా తనకంటే తనతో పాటు వచ్చినటువంటి 100 మంది ఎంతోమంది దాదాపు 100 మంది హతులైనప్పటికీ కూడా తాను ప్రాణములకు తెగించి రాక్షసుడితోటి పోరాడి అతడిని వధించి లోక కళ్యాణాన్ని చేసినటువంటి వాడైన దుందుమారుడు ఏ విధమైనటువంటి ఉత్తమగతులను పొందాడో అటువంటి ఉత్తమగతులని నాయనా నీవు కూడా పొందుతావు అని చెప్పి ముని ఆ చనిపోయినటువంటి తన కుమారుడైనటువంటి ఆ ముని కుమారుడితోటి అంటూ ఉన్నాడు. అంటూ ఈ విధంగా దుందుమారశ్చ యాం గతిం ప్రాప్తాః తాం గచ్చ, అటువంటి ఉత్తమమైనటువంటి లోకములకు నీవు కూడా చేరుకోనాయనా అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటూ యాగతి సర్వభూతాన్ యాగతి సర్వసాధూనాం
స్వాధ్యాయాత్తపసా చయా యా భూమిదస్యాహితాగ్నే ఏకపత్నీ వ్రతస్య చ. పుత్రక, నాయనా కుమార, సర్వసాధూనాం సమస్తమైనటువంటి సత్పురుషులు ఎవరైతే ఉన్నారో సత్పురుషులకు యా గతి, ఏ ఉత్తమమైనటువంటి లోకములు ప్రాప్తిస్తాయో అటువంటి లోకములను నీవు పొందు అని అన్నాడు. అంతేకాదు యా గతి స్వాధ్యాయా తపసాచ, ఇది గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం. మనం ప్రత్యేకంగా ఏవేవో చేయవలసినటువంటి అవసరములు లేదు. నిజంగా మనం చేయవలసినటువంటి కర్తవ్యాలను మనం పాటించిన, మన చదువుని మనం చదువుకున్నప్పటికీ కూడా మనం ఉత్తమమైనటువంటి గతులను పొందుతాము, భగవద్ అనుగ్రహాన్ని పొందగలుగుతాము అని చెప్పి అంటున్నారు. అందుకనే విద్యార్థులు ప్రత్యేకమైనటువంటి పూజలేమీ చేయవలసినటువంటి అవసరం లేదు. తమకు నిర్దేశించినటువంటి విద్య ఏదైతే ఉన్నదో ఆ విద్యను తద్ధి తపస్తద్ధి తపః అని అనుకుంటూ, అదే తపస్సుగా భావిస్తూ, దానినే దైవంగా భావిస్తూ ఆ విద్యను అభ్యసించడము కూడా భగవదారాధన చేసినటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. మరి భగవంతుడిని ఎందుకు ఆరాధిస్తారండి అంటే మానసికమైనటువంటి ధైర్యము కోసము, ఆ మనోనిబ్బరము కోసము, మనశ్చాంచల్యం అనేది తగ్గటం కోసము అని చెప్పి దైవాన్ని ఆరాధిస్తాం. కానీ అసలు వారి వారి విద్యలను వారు శ్రద్ధగా చదవడం ద్వారానే భగవద్ అనుగ్రహాన్ని పొందవచ్చు, ఉత్తమమైనటువంటి గతులను పొందవచ్చు అని చెబుతున్నారు. అందుకని స్వాధ్యాయాత్, తమ తమ శాఖలను, తమ తమ వేదములను, తమ తమ విద్యలను శ్రద్ధగా ఎవరైతే అభ్యాసం చేస్తారో వారు ఎటువంటి ఉత్తమమైనటువంటి గతులను, ఉత్తమమైనటువంటి స్థితిని, ఉత్తమమైన లోకములను పొందుతారో అటువంటి గతులను పొందిన ఆయన. అంతేకాదు తపసాచ, ఎన్నో తపస్సులు చేసినటువంటి వారు ఏ ఉత్తమమైనటువంటి గతులను పొందుతారో ఆ గతులను కూడా నీవే పొందాలి. భూమిదస్య, భూదానం చేసినటువంటి వారు ఎటువంటి గతులను పొందుతారో ఆ గతులను పొందుతావంటూ ఆహితాగ్నేహే, ఆహితాగ్నులు నిత్యాగ్నిహోత్రము చేస్తూ, అలాగే ఆ అగ్నిని స్వాధీనపరుచుకున్నటువంటి వారు గృహంలో ఎల్లప్పుడూ కూడా అగ్నిహోత్రము చేత వెలుగొందుతూ ఉండేటటువంటి వారు, వారు ఎటువంటి గతులను పొందుతారో వారు పొందేటటువంటి గతులను నీవు పొందుతావు నాయనా అని అంటూ ఏకపత్నీ వ్రతస్య చ, ఏకపత్నీ వ్రతుడైనటువంటి వాడు తన పత్నియందు తప్ప వేరే ఎవరి యందు కూడా ప్రవృత్తి లేనటువంటి వాడు ఏ గతులను పొందుతాడో అటువంటి గతులను నీవు పొందుతావు నాయనా అని చెప్పి అన్నాడు. మరి ఏకపత్నీ వ్రతుడు అని అన్నప్పుడు ఏమండి, ఒకే పత్నిని కలిగినటువంటి వాడు ఉత్తమమైనటువంటి గతులను పొందుతాడు అని చెప్పి అన్నారు. మరి మన కథల్లో చూసినట్లయితే రాజులు ఒక పత్ని యందు సంతానం కలిగినప్పుడు మరి మరొక పత్నిని కూడా మరొకరిని వివాహం ఆడుతూ ఉన్నారు కదా. ఎందుకోసము అంటే వాళ్ళు ఏమని చెబుతున్నారు, సంతానం కలగాలి, సంతానం ద్వారా ఉత్తమమైనటువంటి గతులు కలగాలి, అందుకనే మేము రెండో భార్యను వివాహం ఆడుతున్నాము అని చెప్పి చెబుతున్నారు కదా. మరి అందులో కూడా ధర్మం ఉన్నదా అంటే అందులో కొంత ధర్మం ఉన్నప్పటికీ కూడా అసలు వాస్తవమైనటువంటి ధర్మం ఏది అనే దానికి చెబుతూ ఏకపత్నీ వ్రతస్యేతి ఇదంచ వ్రతం అనుకూలాయాం పుత్రిణ్యాం పత్న్యాం బోధ్యం అని అంటూ పుత్రార్థం నోద్వహేదన్యాం కర్మపుత్రాహి యోగినః అని అన్నారు. కేవలము సంతానము కోసము అని చెప్పి మరొక భార్యను, రెండవ భార్యను వివాహం ఆడటం అనేది అవసరము లేదు. నువ్వు ఉత్తమగతుల కోసమే నువ్వు రెండవ పెళ్లి చేసుకోదలుచుకుంటే ఉత్తమగతుల కోసం రెండవ పెళ్లి చేసుకోవలసినటువంటి అవసరము లేదు అన్నారు. ఎలా కలుగుతుంది అంటే కర్మపుత్రాహి యోగినః, యోగులు వారు చేసేటటువంటి నిత్యకర్మానుష్ఠానము, వారి యొక్క కర్తవ్యములు ఏవైతే ఉన్నాయో ఆ కర్తవ్యముల ద్వారా తమ కర్మానుష్ఠానం ద్వారానే ఉత్తమమైనటువంటి గతులను పొందుతారు తప్ప వారికి సంతానం లేదు కాబట్టి వారికి ఉత్తమ గతులు కలగవు అని చెప్పి బాధపడవలసినటువంటి అవసరము లేదు. కేవలం ఉత్తమ గతులు కావాలి అనుకున్నటువంటి వారు దానికోసమని చెప్పి ఒక భార్య ఉండగా రెండవ భార్యను వివాహం ఆడవలసినటువంటి అవసరము లేదు. సంతానము కోసము, పుత్ర సంతానము నాకు వారసులు కావాలి అనుకునేటువంటి వారు అందుకోసమని చెప్పి రెండవ పెళ్లి చేసుకోవచ్చును, అంటే చేసుకుని ఉండవచ్చునేమో. కానీ
ఉత్తమ గతుల కోసం మేము రెండవ పెళ్లి చేసుకుంటున్నాము అని చెప్పటం మాత్రం అవసరము లేదు. ఎందుకు అంటే సంతానము లేకపోయినప్పటికీ వారి వారి నిత్యకర్మానుష్ఠానం ద్వారా వారి యొక్క ధర్మాచరణ ద్వారా వారు ఉత్తమ గతులను పొందవచ్చును అని అన్నారు. అందుకే కదా దుర్జటి వారు కూడా అన్నారు, కొడుకుల్ పుట్టరటంచు నేర్తు రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకనేకుల్ వారిచేనే గతుల్ వడచే పుత్రులు లేని యాసుకునకున్ వాటిల్లనే దుర్గతుల్ చెడునే మోక్ష పదంబ పుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. కొడుకులు పుట్టలేదు, మాకు ఉత్తమ గతులు కలగటం లేదు అని చెప్పి ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. మరి ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు పుట్టారు. ఆ ధృతరాష్ట్రుడికి ఏ ఉత్తమ గతులు కలిగాయి? సుఖమహర్షికి సంతానము లేదు, మరి సుఖమహర్షికి సుతులెవరూ లేరు. అయినప్పటికీ కూడా సుఖమహర్షికి ఏ దుర్గతులు కలిగాయి? పైగా సుఖమహర్షి ద్వారా ఎంతోమంది మోక్షాన్ని పొందారు. ఆయన సాక్షాత్తుగా పరమాత్మని పొందాడు. కావున సంతానము కొడుకులు లేకపోవటం వల్ల దుర్గతులు కలుగుతాయి అనే భావన ఏదైతే ఉన్నదో అది సవ్యమైనటువంటిది కాదు. అయితే పున్నాంనో నరకాత్రాయితే ఇది పుత్ర అని పుత్తు అనే నరకము నుండి పుత్రుడు తరింపజేసేవాడు కావున అతన్ని పుత్రుడు అని చెప్పి అన్నారు. అతని వల్ల పున్నామ నరకం నుండి బయటపడే అవకాశం ఉన్నది. అంతేగాని తద్వారా మాత్రమే ముక్తి కలుగుతుంది, మోక్షము కలుగుతుంది అనుకోవటం అనేది అజ్ఞానం అని చెబుతున్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, పుత్రార్థం నోద్వహేదన్యాం కర్మపుత్రాహి యోగినః అపుత్రోపి పరం యాతి కర్మీ నాణ్యోపి తత్సత్సుత. సంతానము లేకపోయినా పుత్రుడు లేకపోయినప్పటికీ కూడా కర్మి తమ కర్మలను చక్కగా ఆచరించేవాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు మోక్షాన్ని పొందగలుగుతాడు. పుత్రులు కలిగినప్పటికీ కూడా తమ కర్మలను ఆచరించినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు మాత్రము మోక్షాన్ని పొందలేడు అనే విషయాన్ని ధర్మశాస్త్రంలో చాలా నిక్కచ్చిగా చెప్పారు. ఇది మన సనాతన ధర్మం. ఏ విషయాన్నైనా సరే నిర్మోహమాటంగా తనవారు పెనవారు అనే భేదం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంది. అది జాతి కుల వివక్ష అనేది లేకుండా ఎవరికైనా సరే ధర్మాన్ని జాగ్రత్తగా నిస్సంకోచంగా నిష్పక్షపాతంగా బోధించేదే మన సనాతనమైనటువంటి ధర్మం అన్నమాట. అందుకనే ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఏమని అంటే, ఏకపత్నీవ్రతస్యచ, ఏకపత్నీవ్రతుడైనటువంటి వాడికి ఎటువంటి ఉత్తమ గతులు కలుగుతాయంటే ఒకే ఒక్క భార్య కలిగి ఆమె యందు తప్ప వేరే వారి యందు ప్రవృత్తి అయినటువంటి వారికి ఎటువంటి ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయో అటువంటి ఉత్తమమైనటువంటి గతులు నీకు కూడా అటువంటి ఉత్తమమైనటువంటి లోకాలు నీకు ప్రాప్తిస్తాయి నాయనా, ప్రాప్తించాలి అని చెప్పి అంటూ గోసహస్ర ప్రదాతॄణాం యాయా గురుభృతామపి దేహన్యాస కృతాం యాచ తాం గతిం గచ్చ పుత్రక. నాయనా కుమారా, గోసహస్ర ప్రదాతॄణాం, 1000 గోవులను దానం చేసినటువంటి వారికి ఎటువంటి ఉత్తమ గతులు కలుగుతాయో. అందుకే కదా పెద్దల కోసమని పితృదేవతల కోసమని చెప్పి మనం గోదానము భూదానము ఇవన్నీ చేస్తుంటాం. అందుకని ఇంతకుముందు శ్లోకంలో కూడా భూదానం చేసినటువంటి వారికి ఎటువంటి ఉత్తమ గతులు కలుగుతాయో అని చెప్పి అన్నాడు. అందుకనే భూదానము గోదానము ఆ సందర్భంలో 16 మహాదానాలు 10 దానాలు అని చెప్పి ఈ విధంగా అన్ని దానములు చేయడానికి కారణం ఏమిటి అంటే ఈ దానముల యొక్క ఫలముతోటి వారికి వారి జీవితంలో తెలిసి తెలియక చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తము జరిగి ఈ దానముల యొక్క ఫలముతోటి వారు ఉత్తమమైనటువంటి గతులను పొందాలి అనే ఉద్దేశ్యంతో ఉత్తర క్రియలు చేసేటప్పుడు ఎవరైనా గతించినప్పుడు ఉత్తర క్రియలు చేసేటప్పుడు ఈ దానములన్నీ కూడా చేస్తూ ఉంటారు. అందుకనే ఇక్కడ తన కుమారుడు ఆయన మరణించినటువంటి వాడిని చూస్తూ, నాయనా నీకు భూదానం చేసినటువంటి వారు ఎటువంటి ఉత్తమ గతులను పొందుతారో అలాగే 1000 గోవులను దానం చేసినటువంటి వారు ఎటువంటి ఉత్తమ గతులను పొందుతారో అటువంటి ఉత్తమ గతులను నీవు పొందాలి నాయన. గురుభృతామపి, గురుభృతామపి అంటే గురువులను భరించినటువంటి వారు అని అన్నారు. ఎవరు గురువులు అని అంటే తల్లి తండ్రి, అదేవిధంగా తనకు మంత్రోపదేశాన్ని విద్యను బోధించినటువంటి ఆచార్యుడు, వీరిని గురువులు అని చెప్పి అన్నారు. అలాగా తల్లిని తండ్రిని గురువుని
అలాగే తనకు విద్యను బోధించినటువంటి మంత్రోపదేశం చేసినటువంటి ఆచార్యుల వద్ద కూడా ఎవరైతే వినయంగా ఉంటూ వారిని పోషిస్తూ వారికి ఆధారంగా ఉండేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి శిష్యులు పొందేటటువంటి ఉత్తమమైనటువంటి గతులను నీవు పొందాలి నాయనా అని అంటూ దేహన్యాసకృతాం, అంతేకాదు స్వదేహముతోటే ప్రస్థానాన్ని పొందినటువంటి వారు, అంటే స్వర్గానికి వెళ్ళినటువంటి వారు తమ దేహాన్ని లెక్క చేయకుండా తమంతట తానుగా స్వచ్ఛందంగా దేహాన్ని విడిచి స్వర్గానికి వెళ్ళినటువంటి వారు. ఇక ఈ దేహంలో ఉన్నది చాలు అని చెప్పి దేహాన్ని విడిచిపెట్టి తమంతట తాముగా స్వర్గానికి వెళ్ళినటువంటి వారు, సశరీరంగా స్వర్గానికి వెళ్ళిన వారు, శరీరాన్ని తమంతట తాముగా విడిచి స్వర్గానికి వెళ్ళినటువంటి వారు ఎటువంటి ఉత్తమగతులను పొందారో ఆ ఉత్తమగతులను నీవు పొందుతావు. అంతేకాదు దేహన్యాసకృతం అనేదానికి మరో అర్థం కూడా చెబుతున్నారు. గంగా యమున మొదలైనటువంటి ఆ ప్రయాగ క్షేత్రములలో పుణ్యకర్మలను ఆచరించి అటువంటి ప్రయాగ క్షేత్రములలో శరీరాన్ని విడిచినటువంటి వారు అని అన్నారు. అందుకే చెబుతారు కదా, శరీరాన్ని విడవటానికి ఆ గంగా యమునల యొక్క తీరము, అదేవిధంగా అవి కుదరనటువంటి వాడికి పుత్ర సన్నిధి యందు కాశ్యాం వాధవా పుత్ర సన్నిధం అని అన్నారు. ఆ గంగానది తీరంలో కాశీలో కానీ లేకపోతే తమ కుమారుడి సమక్షంలోనైనా సరే ప్రాణం విడిచినటువంటి వారు ఉత్తమమైనటువంటి గతులను పొందుతారు అని అన్నారు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, అటువంటి వారు పొందే ఉత్తమమైనటువంటి గతులను నీవు పొందుతావు నాయనా. యా గతి తాం గతిం గచ్చ, ఎటువంటి ఉత్తమమైనటువంటి లోకాలు వీరందరికీ ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి వారందరికీ ప్రాప్తిస్తాయో అటువంటి ఉత్తమమైనటువంటి లోకాలు నీకు కలగాలి నాయనా, నీకు కలుగుతాయి అని చెప్పి ఈ వృద్ధుడైనటువంటి అంధుడైనటువంటి ఆ మునీశ్వరుడు తన కుమారుడి యొక్క ఆ కళేబరం వద్ద బాధపడుతూ ఈ విధంగా ఆకాంక్షిస్తూ నీకు ఉత్తమగతులు కలగాలి, ఉత్తమగతులకు వెళ్ళి నాయనా అని చెప్పి అంటూ ఉన్నాడు. మరి ఆ మునికుమారుడు ఏ విధంగా ఉత్తమగతులను పొందాడు, ఎలాగా మునికుమారుడు ఒక మాట కూడా మాట్లాడతాడు తర్వాత, మరి చనిపోయినటువంటి వాడు ఎలా మాట్లాడాడు, ఎలా ఉత్తమగతులను పొందాడు అనే విశేషాలను తర్వాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అపాపోసి యదా పుత్ర అపాపోసి యదా పుత్ర నిహతః పాపకర్మణా తేన సత్యేన గచ్ఛాసు ఏ లోకాః శస్త్రయోధినాం యాంతి శూరా గతిం యాంచ సంగ్రామేష్వనివర్తినః హతాస్త్వభిముఖాః పుత్ర గతిం తాం పరమాం వ్రజ యాం గతిం సగరశైభ్యః దిలీపో జనమే జయః నహుషో దుంధుమారశ్చ ప్రాప్తానాం గచ్చ పుత్రకా యా గతిః సర్వసాధూనాం స్వాధ్యాయాత్ తపసా చ యా భూమిదస్యాహితాగ్నేః ఏకపత్నీ వ్రతస్య చ గోసహస్రప్రదాతॄణాం యా యా గురుభృతామపి దేహన్యాసకృతాం యాంచ తాం గతిం గచ్చ పుత్రకా శ్రవణ కుమారోపాఖ్యానంలో చక్కటి
ప్రకరణాన్ని విషయాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. చనిపోయినటువంటి ఆ శ్రవణ కుమారుణ్ణి చూస్తూ గుడ్డివాడైన తండ్రి గారు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. కేవలం ఆయన ఆర్తితో లేక పుత్రుని మీద ప్రేమతో ఈ మాటలు చెబుతున్నాడు అని మాత్రమే అర్థం చేసుకోకూడదు. వాల్మీకి మహర్షి గారు పితృసేవ యొక్క వైభవాన్ని ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు కరుణా రసంతో. ఎవరైతే తల్లిదండ్రులను చాలా శ్రద్ధగా సేవిస్తూ ఉంటారో వాళ్ళు ఒకవేళ పొరపాటున కాలగతిని పొందినట్లయితే ఎటువంటి పుణ్యలోకాన్ని పొందుతారు అనే విషయాన్ని ఈ శ్లోకాల ద్వారా చెబుతూ ఉన్నారు. యుద్ధం చేసినవాడు, వీరమరణాన్ని పొందినవాడు, లేక తమ ఇంద్రియాలను సంయమనం చేసి ఆ యోగ మార్గం ద్వారా బ్రహ్మరంధ్రాన్ని ఛేదించిన వాడు ఏ గతులనైతే పొందుతాడో అంత గొప్ప స్థానాన్ని, అంత గొప్ప అర్హతను కేవలం పితృ శుశ్రూష చేత జీవుడు పొందగలడు అనే విషయాన్ని ఆచార్యుల ముఖం ద్వారా మనం అర్థం చేసుకున్నాం. ఇక ఈ కార్యక్రమాన్ని ఈ శ్లోకాలతో పూర్తి చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరం బ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.